సంవత్సరంలో ఒక్కరోజే వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర సమయం. అదే వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి క్విజ్. 1. మురాసురుడు ఎవరి ద్వారా సంహరించబడాడు? ఏ. లక్ష్మీదేవి, బి. సరస్వతీదేవి, సి. ఏకాదశిదేవి, డి. భూదేవి. 2. శ్రీమహావిష్ణువు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఏది? ఏ. వైకుంఠం, బి. బదరికాశ్రమం సమీపంలోని గుహ, సి. కైలాసం, డి. అయోధ్య. 3. ఏకాదశిదేవి ఎవరి శక్తి నుంచి జన్మించింది? ఏ. బ్రహ్మ, బి. శివుడు, సి. ఇంద్రుడు, డి. శ్రీమహావిష్ణువు. 4. వైకుంఠ ఏకాదశి ఏ మాసంలో వస్తుంది? ఏ. కార్తీకం, బి. మార్గశిరం, సి. వైశాఖం, డి. శ్రావణం. 5. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే ఏమి లభిస్తుంది? ఏ. ధనసంపద, బి. ఆరోగ్యం, సి. వైకుంఠ ప్రాప్తి, డి. రాజ్యాధికారం. 6. ఈ రోజున తెరుచుకుంటాయని భక్తుల నమ్మకం ఏమిటి? ఈ ప్రశ్నలకు మీరు ఎంతవరకు సమాధానం చెప్పగలిగారు? కమెంట్లో చెప్పండి. సమాధానాలు: 1. సి. ఏకాదశి దేవి, 2. బి. బదరికాశ్రమం సమీపంలోని గుహ, 3. డి. శ్రీమహావిష్ణువు, 4. బి. మార్గశిరం, 5. సి. వైకుంఠ ప్రాప్తి, 6. సి. వైకుంఠత ద్వారాలు. ఈ వైకుంఠ ఏకాదశి మీ జీవితంలో శాంతి, భక్తి నింపుగాక. జై శ్రీమన్నారాయణ.